ఒక్కసారి ఊహించండి, మీ ఇంటి స్థలంలో పడిన వర్షపు నీటిని మీరు సేకరించుకున్నారు. అందుకు ప్రభుత్వం మిమ్మల్ని జైలుకు పంపితే? అమెరికాలోని ఒరెగాన్కు చెందిన గ్యారీ హ్యారింగ్టన్ తన సొంత భూమిలో 3 పెద్ద రిజర్వాయర్లు నిర్మించాడు. వర్షపు నీరు, మంచు కరిగి వచ్చే నీటిని అందులో నిల్వ చేసుకున్నాడు. అతని మాట ప్రకారం ఆ నీటిని అమ్మగానికి కాదు, అగ్ని ప్రమాదాల సమయంలో ఉపయోగించడానికి, అడవి జంతువులకు నీరు అందించడానికి మాత్రమే. కానీ అధికారులు మాత్రం ఇది రాష్ట్రానికి చెందిన నీరు, అనుమతి లేకుండా సేకరించడం చట్టవిరుద్ధం అంటూ కేసు పెట్టారు. హ్యారింగ్టన్ మాత్రం కోర్టులో కూడా తన వాదనను వదల్లేదు. నీరు నా భూమిపై పడింది, నేను దాన్ని అమ్మడం లేదు, నా భూమిలోనే ఉపయోగిస్తున్నాను. అయినా కోర్టు అతని వాదనను అంగీకరించలేదు. చివరికి అతనికి 30 రోజుల జైలు శిక్ష, అలాగే $1000లకు పైగా జరిమానా విధించారు. ఈ ఘటనపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మీ భూమిపై పడిన వర్షపు నీరు కూడా ప్రభుత్వానిదేనా, లేక దాన్ని సేకరించుకునే హక్కు మీకే ఉండాలా? మీ అభిప్రాయం ఏంటి?